గనుల గజని గాలి బెయిల్ డీల్ కేసులో మరో వికెట్ పడింది. తమ్ముడికి సాయం చేయబోయి అన్న కూడా అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వ్యవహారంలో గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశపెట్టడంతో ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. సోమశేఖర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. గనుల మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో అతని సోదరుడు బళ్ళారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 4 రోజులుగా ఏసీబీ విచారణకు ఆయన స్వచ్ఛందంగా హాజరయ్యారు. దర్యాప్తునకు ఆయన ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ ఆరోపించింది. గాలికి సీబీఐ జడ్జి ద్వారా బెయిల్ ఇప్పించే విషయంలో సోమశేఖర్ రెడ్డి కీలక భూమిక పోషించారని ఏసీబీ వెల్లడించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమశేఖర్ రెడ్డిని హాజరుపరచగా ఈ నెల 17 వరకు రిమాండ్కు ఆదేశించింది. అనంతరం సోమశేఖర్ రెడ్డిని ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు. బెయిల్ డీల్ కేసులో 4 రోజుల పాటు విచారించిన దర్యాప్తునకు సహకరించలేదని, అందుకే ఆయన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు రిమాండ్లో పేర్కొన్నారు. రౌడీషీటర్ యాదగిరి మాజీ జడ్జి చలపతిరావు ద్వారా సోమశేఖర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నించారని తెలిపారు. గాలి బెయిల్ డీల్లో సీబీఐ ప్రత్యేక జడ్జి పట్టాభిని చలపతిరావు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పించారని, ఇందుకు ప్రతిఫలంగా 4.5 కోట్ల రూపాయలు ఒకసారి, 5 కోట్ల రూపాయలు మరోసారి, మొత్తం 9.5 కోట్లు యాదగిరికి దశరథరామిరెడ్డి ద్వారా సోమశేఖర్ రెడ్డి అందించారని వివరించారు. మొత్తం డీల్ 20 కోట్ల రూపాయలున్నట్లు తెలిసింది. కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి జనార్దన్ రెడ్డి పిఏ ప్రకాష్ ఈ డబ్బును సమకూర్చినట్లు తెలిపారు. అయితే 9.5 కోట్లను ఎవరు సమకూర్చారనే విషయాన్ని చెప్పేందుకు సోమశేఖర్ రెడ్డి నిరాకరించారని పేర్కొన్నారు. సోమశేఖర్ రెడ్డి పలుకుబడి గల వ్యక్తి అని, సాక్షులను బెదిరించి ఆధారాలను మాయం చేసే అవకాశం ఉన్నందున ఆయన అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వివరించింది. ఇప్పుడు తెరపైకి గాలి పిఏ ప్రకాష్ పేరు కూడా రావడంతో అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ప్రశ్నగా ఉంది. సోమశేఖర్ రెడ్డి అరెస్టుతో బెయిల్ డీల్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 10కి చేరింది. ఓఎంసీ కేసులో అరెస్టైన వారి కంటే ఈ సంఖ్యే రెట్టింపుగా ఉండడం విశేషం.